తను పెంచుకునే కోడికి జ్వరం రావడంతో ఆగ మేఘాలుగా హాస్పిటల్ కి వైద్య పరీక్షలు చేయించిన నాయక్. ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలోని స్థానిక నూనెపల్లిలో నివాసం ఉంటున్న నాయక్ తనకు కోళ్లంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి కోళ్లు పెంచడం జరుగుతుంది. అయితే 5,000 రూపాయలు పెట్టి నాటు కోడి పుంజు కొనడం జరిగింది. అయితే కోడి పుంజుకు జ్వరం రావడంతో ఆగ మేఘాలుగా హాస్పిటల్కి వెళ్లి కోడికి వైద్య పరీక్షలు చేయించారు. అదే విధంగా కోడి పిల్లలకు జ్వరం రావడంతో వాటికి కూడా వైద్య పరీక్షలు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాకు కోళ్లు పెంచడం మంచి హ్యాపీ అని, అదే విధంగా పందెం కోడి 5,000 రూపాయలకు కొనడం జరిగిందని, కోడి పుంజుకు జ్వరం రావడంతో ఆస్తులకు ఇచ్చి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. వేసుకుంటారులే. ఇప్పుడు ఫీడింగ్ అయిపోయింది దానా. ఇప్పుడు సమ్మర్లో నేను మేకలు కొట్టినాను 20 దాకా. అయిపోయింది. ఇంకా దీనికి ఇటువంటి వాటి మీద కేర్ తీసుకుంటున్నాను. నా పేరు గుంపుల నాగన్న. నాకు కోళ్ళు అంటే ఇష్టం. ఈ కోడిని బ్రీడింగ్ పర్పస్ 5,000 పెట్టుకున్నాను. దీనికి ఇన్ఫెక్షన్ అయ్యి షెడ్లో వదిలితే ఇన్ఫెక్షన్ అయ్యి కన్ను పోయింది. హాస్పిటల్కి తీసుకొచ్చాను. ట్రీట్మెంట్ నడుస్తుంది. దాని పిల్లలు కూడా కొద్దిగా దెబ్బలు తగిలి వచ్చింది, తీసుకొని వచ్చాను. దానికి జ్వరం రావడం వల్ల నాకు కూడా జ్వరం వచ్చినట్టుంది. ఎందుకంటే చాలా ఇష్టంతో పెంచుకున్నటువంటి కోళ్ళు కాబట్టి అది దాంట్లో కూడా జ్వరం వచ్చింది. అవి చిన్నప్పటి నుంచి మా దగ్గరే పుట్టి పెరిగింది కాబట్టి దానిని కూడా చాలా కేర్తో తీసుకుంటున్నాం. దానిని కూడా హాస్పిటల్కి తీసుకొని వచ్చాను. ట్రీట్మెంట్ నడుస్తుంది. నా పేరు గుంపుల నాగన్న.